ఇది నిజమైన విశ్వాసులలో ఉండే లక్షణాలు. అసలు నిజంగా దేవుని వెంబడిస్తున్నవారు, నిజంగా దేవుని నమ్ముకున్నవారు, నిజంగా నిత్య జీవాన్ని ప్రసాదించున్న వారిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు చూడండి. కాబట్టి శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా, కరువు వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఖడ్గమైన దేవుని ప్రేమ నుంచి విడిపించదంట. ఎందుకు? ఆల్రెడీ యేసుక్రీస్తు వారి చేత నీవు రక్షింపబడి ఉన్నావు. నిత్య జీవాన్ని దేవుడు నీకు ఇచ్చేసి ఉన్నాడు. నిత్య జీవాన్ని పొందుకొని ఉన్న నీవు, రక్షణను పొందుకొని ఉన్న నీవు, యేసుక్రీస్తు వారి చేత రక్షింపబడి ఉన్నటువంటి నీవు ఒకవేళ శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, హింసలు వచ్చినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన దేవుని ప్రేమ నుండి ఎడబాపునా? ఎడబాపుది. ఎందుకు